వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు। పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు। రాష్ట్రంలో ఈవీ వాహనాలపై ట్యాక్స్ తగ్గించామని, ఇందిరమ్మ ఇళ్లలో మొక్కలు పెంపకం తప్పనిసరి చేస్తామని చెప్పారు। మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లు మోయాల్సి వస్తుందని ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు। ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మహిళలు ముందడుగు వేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులతో మొక్కలు నాటించాలని ఆయన సూచించారు। వైట్ కోసం ఎంత పోతే ముంగట వస్తే ఇంకోటి ఆడతాడు కొద్ది వెనుక జరుపు థ్యాంక్ యూ అమ్మ వారిని క్రాంతి హై స్కూల్ నుంచి వచ్చినటువంటి మంత్రి గారు ఉన్నారు, వారు మాట్లాడతారు। నేను సైన్స్ టీచర్ గా నా కెరీర్ ని ప్రారంభించిన కాబట్టి సైన్స్ 2 ముక్కలు మీకు అందరితో షేర్ చేసుకున్నాను। మంచినీళ్ళు ఇవ్వంటే సర్పంచ్ బాలరాజు గారు ఏం చేశారంటే అందరికీ ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్ళు ఇచ్చాడు। కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు నీళ్ల బాటిల్ ఎట్లిచ్చి పంపిస్తా ఉండమో వెనకాల ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి దుస్థితికి పర్యావరణం చెడిపోతా ఉంది। ఏం చేయాలి పర్యావరణాన్ని కాపాడాలంటే దయచేసి అందరూ ఆలోచించాలి। మా అక్క జిల్లాలో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అందరు పోయేటప్పుడు లాస్ట్కి ఒక ప్రతిజ్ఞ చేయాలి। రేపటి నుంచి మేము మా ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పాలి। పొద్దుగాలైతే పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకుంటే కూరగాయలు, మటను మేము తిన్నప్పుడు మజ్జిగ చూపిస్తుంది అక్క, మజ్జిగ కవర్ కూడా ప్లాస్టిక్ కవరే। ఇట్లా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ తీసుకొని వచ్చి తెలియకుండానే మనం మన ఇంట్లోకి క్యాన్సర్ కారక క్రిముల్ని మన ఇంట్లోకి మనమే తెచ్చుకుంటా ఉన్నాం। మొన్నదాకా పేపర్లలో రాత్రులు డయాబెటీస్ కి పుట్టినీళ్ళు లాగా తయారైంది, డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం అని చెప్పేటారు। ఈ మధ్య కాలంలో పేపర్లలో రోజు వస్తా ఉంది ప్రపంచంలో క్యాన్సర్ 1 లక్ష మందిని తీసుకుంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఎవరికి ఉందంటే పురుషుల కంటే క్యాన్సర్ ఎక్కువగా స్త్రీలలో కనబడుతుందని చెప్పి ఈ మధ్యలో ఏ పేపర్ చూసినా ఏ సర్వే చూసినా కనబడతా ఉంది। మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తోటి అందరూ బాధపడతా ఉన్నారు। మన దగ్గర ఎందుకు ఇక్కడ ఈ యొక్క మొక్కలు నాటేది ఏంది అనుకుంటే ప్రపంచమే ఈరోజు ఒక కుగ్రామంగా మారిపోయింది। ప్రపంచంలోని దేశాలు, దేశాల్లోని రాష్ట్రాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ విధంగా డిసెంట్రలైజ్ అవుతా ఉంటుంటే ఇండివిజువల్ పర్సన్ దాకా వస్తుంది కాబట్టి ఇలా మనం మొక్కలు నాటుతా ఉన్నాం। ఈ మొక్కలు నాటే సందర్భంగా ఇప్పుడు తదుపరి ప్రతిజ్ఞ చేస్తారు, కానీ దయచేసి అందరూ కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టుగా మొక్కలు నాటడము మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది। మేము ముందట కొంత మనం అప్పుడప్పుడు మనం కొంత చెప్పుకుంటా ఉంటాం, ఒక పండితుడు ప్రవచనాలు చెప్తాడు, ఎల్లిపాయలు తినొద్దని ఇంటికి అయినాక తన భార్యను అడుగుతాడు ఎల్లిపాయలు ఎందుకు వేయాలి అన్నట్టు కాకుండా నేను ఈరోజు గౌరవ ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎందుకంటే ఇన్స్పైర్ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో మా హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతోటి స్టీల్ బ్యాగ్స్ ఇచ్చడం గవర్నర్ గారు తీసుకొచ్చి ప్రారంభం చేసాం। ఇలా మా నియోజకవర్గంలో 580 హోటళ్లు ఉంటే 580 హోటళ్లకు 100 స్టీల్ గ్లాసుల చొప్పున ఇచ్చి ప్రతి మహిళా సంఘానికి 300 వాళ్ళ సంఖ్యను బట్టి 300, 400, 500 కిట్స్ అంటే రైస్ ప్లేట్తో సహా దాన్ని వడ్డించేదాకా అవసరమయ్యేటువంటి ప్రతి 13 రకాల వస్తువులను మీరు ఎప్పుడైనా పక్కనే చూసుకోవచ్చు। ఈ రోజు మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా ఆ వస్తువులన్నీ సమకూర్చి ప్లాస్టిక్ నిషేధించే ప్రయత్నం చేస్తా ఉన్నామనే మాట మనం చేస్తాం। మన దగ్గర ఎందుకు ఇక్కడ ఈ యొక్క మొక్కలు నాటేది ఏంది అనుకుంటున్నాం।